హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో దొండకాయ కొబ్బరి ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ రెసిపీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆంధ్రా సైడ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ పైన కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. 4 to 5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి పల్లీలు ఒక గుప్పడి దాకా తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఈ పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, కలుపుకుంటూ. మరీ నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలోకి మీకు ఇక్కడ ఆయిల్ అవసరం అనుకుంటే వేసుకోండి. నేను ఇక్కడ ముందుగానే ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసాను కదా, అందుకని ఇప్పుడు ఇదే ఆయిల్లో 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇంకా 1 స్పూన్ దాకా శనగపప్పు, అలాగే కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇంకా దీంట్లోకి 3 దాకా ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులోకి వేసేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. దొండకాయల్ని ఇలా కొంచెం లావుగా కట్ చేసుకోవాలి, మరి సన్నగా కాకుండా. నేను ఇక్కడ 1/2 కేజీ దాకా దొండకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు నా వీడియోని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా వీడియో కొంచెం రీచ్ ఎక్కువగా ఉంటుంది. దొండకాయ ముక్కల్ని ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకొని ఈ పసుపు ఉప్పు ఈ దొండకాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు ఇలా ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి పచ్చి కొబ్బరిని ఇలా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక కాయలో ఒక చెక్క ఉంటుంది కదా, అంటే హాఫ్ పార్ట్ అనమాట. హాఫ్ పార్ట్ని తీసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయ ముక్కల్ని అప్పుడప్పుడు కదుపుతూ ఉండండి, లేకపోతే అడుగున మాడిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా తరిగి దాన్ని ఇందులోకి వేసుకుంటున్నాను. ఉల్లిపాయని కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ కర్రీని మాత్రం బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే దొండకాయల్ని కొంచెం లావుగా కట్ చేసుకున్నాం కదా, కొంచెం టైం అయితే తీసుకుంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం ముందుగా పచ్చి కొబ్బరిని కొంచెం గ్రైండ్ చేసుకున్నాం కదా, అదేనండి ఇది. మరీ పేస్ట్లా కాకుండా ఇలా తురుములా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాము. మరీ పేస్ట్లా అయితే ఈ రెసిపీకి అయితే బాగోదు అసలు. ఒకసారి దొండకాయని ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒకసారి చూసుకోండి మెత్తగా ఉడికిందో లేదో అని. ఇలా మంచిగా ఉడికిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ దాకా కారం వేసుకొని కారం కూడా దొండకాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన కొబ్బరి తురుము ఉంది కదా, దాని అంతటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మీరు వీలైతే కనుక కొబ్బరిని ఇలా మిక్సీ పట్టకుండా తురుముకోండి. మీకు అవ్వదు అనుకుంటే కనుక ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోండి. కొబ్బరి వేసుకున్న తర్వాత ఈ దొండకాయ ముక్కలతో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఈ రెసిపీని సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. సాంబార్ లేకపోతే పప్పు టమాటో ఇలా దీంతో కన్నా తీసుకున్న చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.